అరే వీడియో వస్తున్నారా వీడియోలు. మొత్తానికైతే గుడిసె రీచ్ అయిపోయినాం. అట్ ఫైనల్లీ వీఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ 50 కిలోమీటర్స్. దినేష్ మంచి సిగ్గుపడుతుంది. దినేష్ గారు అమ్మట మొత్తం తగలబెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇదంతా చందమామ ఎక్కడున్నావు? ఇది వచ్చేసి మారేడుమిల్లి పార్ట్ 2. లాస్ట్ వీడియోలో చెప్పిన కదా సెకండ్ పార్ట్లో పెడతా అని. లాస్ట్ వీడియో మొత్తం చాలా లెందీ అయిపోయినుండే. సో ఫైనల్గా ఖమ్మంలో పెళ్ళి మేము అనుకున్నట్టు అయిపోయింది. సో 2 కార్లు అయితే సెల్ఫ్ డ్రైవ్కి రెంట్ తీసుకున్నాం. మొత్తం మా గ్రూప్ వచ్చేసి 15 to 16 మెంబర్స్ ఉన్నారు. సో ఒక ఎర్టిగా ఇంకా ఒక వెన్యూ కార్ తీసుకున్నాం. అదొక 4 సీటర్, ఇది ఒక 7 సీటర్. ఇది యాక్చువల్లీ దీన్ని మేము 9 సీటర్ చేసేసినాం. ఎలాగో మన పర్సనాలిటీస్ పక్కనే ఉంటాయి కదా. సో అందుకని ఇంకా ఒక 9 సీటర్ ఇంకా ఇంకో 7 సీటర్ ఇంకో 4 సీటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాం. ఎగ్జాక్ట్ ఖమ్మం నుంచి మారేడుమిల్లికి 130 సంథింగ్ 100 కిలోమీటర్స్ అరౌండ్. చూద్దాం ఎట్లయితుందో రైడ్. ఇది వచ్చేసి ఆంధ్ర బార్డర్, అంటే ఆంధ్ర ఎంటర్ అవుతున్నాం మనం. లొకేషన్స్ మాత్రం చాలా గ్రీనరీ ఉండే. ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అట్లా అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ అరౌండ్ వెళ్ళాలి మేము. రోడ్లు మాత్రం ఘోరం డేంజర్ ఉన్నాయి. మొత్తం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మధ్యలో. మూల మలుపులు డేంజర్ ఉండే. లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. గ్రీనరీ చాలా పీస్ఫుల్ ఉండే, సైలెంట్ ఉండే. సిగ్నల్స్ లేవు ఇక్కడ, అసలు ఏం లేవు. ఏదో మ్యాప్ పెట్టుకొని డౌన్లోడ్ చేసేసినాం. ఇంకా ఆ మ్యాప్ని పట్టుకొని వెళ్తున్నాం మేము అంతే. మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయంట ముందు, చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. శ్రీశైలం కంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో లెట్స్ సీ. స్కానర్ ఎక్కడ? అంటే ఆ గూగుల్ ఇచ్చేసేయండి ఒక 10 రూపాయలు. మొత్తానికైతే ఆంధ్రలో వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటాయి. చికెన్ మిగతా వెజిటేబుల్స్ ఆ స్టఫ్ అన్నీ తీసుకుంటున్నాం. కూర్చున్నాము. మా సావుకారి హరిప్రసాద్, మా అకౌంట్స్ మేనేజర్ సుశాంత్ బాయ్ బోల్తే. కుమారాంతి షాప్ లాగా ఉంది కొంచెం యాస్టీస్. మనం చూసుకున్నట్లయితే వచ్చినమో లేదో దందా స్టార్ట్ చేసిండు అప్పుడే షాప్లో కూర్చొని. కుమార్ అంకుల్. చికెన్, దానికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసేసుకుని అయితే మారేడుమిల్లికి వచ్చేసినాం. మారేడుమిల్లి నుంచి మళ్ళీ 2 వెహికల్స్ తీసుకోవాలంట. ఈ వెహికల్స్కి మొత్తం వచ్చేసి 11,000. ఇది పెద్ద స్టోరీ. ఇది అసలు మాకు తెలియదు, అవుట్ ఆఫ్ ద బడ్జెట్. మాకు అసలు ప్లాన్ లేదు, ఏం లేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా అయిపోయింది. మా వెహికల్స్ అయితే ఇటు రాకపోతుండే. నార్మల్గా సెడన్స్ ఎస్యూవీలు అయితే రాకపోతుండే. మేబీ 4x4 అయితే కావాలి. లైక్ తార్, ఇంకా పెద్దవి ఉంటాయి కదా, మెర్సిడీస్ ఏందో ఉంటాయి కదా, అవి అయితే వస్తుండే. సో కాబట్టి వీళ్ళ వెహికల్స్ మాత్రం తీసుకుంటేనే వీళ్ళ వెహికల్స్లో మాత్రమే పోవాలంట. ఇవి బొలెరో 4x4. వీళ్ళు మాత్రం డ్రైవింగ్ పిచ్చి స్పీడ్లో పోతున్నారు, 100కి తగ్గుతలేరు. ఒకసారి మీరు చూసుకోవచ్చు వీడియోలో ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు. అక్కడ టర్నింగ్ ఉందని మాకు తెలియని కూడా తెలుస్తలేదు, కానీ వాళ్ళైతే తిప్పుతున్నారు. నెక్స్ట్ లెవెల్. టైం వచ్చేసి అరౌండ్ మిడ్నైట్ అయిపోయింది. అది 2:33 అవుతుంది. అక్కడ గుడిసె పైనకి వెళ్ళాలంట. అంటే మారేడుమిల్లి నుంచి పైనకి ఒక 55 కిలోమీటర్స్ వెళ్తే మనకు మార్నింగ్ వ్యూ అనేది వ్యూ పాయింట్, ఇంకా అది పుష్ప లొకేషన్, అది ఇంకా ఏమేమో ఉంటుందంట. అక్కడ రోడ్ లేదు, ఏం లేదు. రోడ్ను స్పేస్ను క్రియేట్ చేసి తీసుకొని మొత్తం పోనిచ్చిండు. రోడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఘాట్. అసలు మన వెహికల్స్ అయితే బిల్కుల్ రావు. మీరైతే
పక్కా ఇలాంటి ఒక ప్లేస్కి పోవాలని నేను బరాబర్ అంట. ఒకసారైనా వెళ్ళాలి. ఆ రోడ్లకి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్కి మాత్రం 10/10 రేటింగ్ ఇవ్వాల్సిందే. ఎంత ఫాస్ట్ పోనిస్తున్నారంటే అంత ఫాస్ట్ పోనిస్తున్నారు. పైనకు పోయినాక వ్యూ పాయింట్ వర్తి అనిపించింది మాకైతే. మీరు కూడా ఒకసారి వెళ్తే మీకు ఆ మార్నింగ్ సన్సెట్, ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్ అవన్నీ చూస్తే మీకు నెత్తి ఖరాబ్ అయిపోతుంది. అంత మంచిగా ఉంది లొకేషన్స్ మాత్రం. వీళ్ళ డ్రైవింగ్ అయితే ఎక్స్ట్రీమ్. వీడియో వస్తున్నారా వీడియోలు. మొత్తానికి అయితే గుడిసె రీచ్ అయిపోయాను. ఎట్ ఫైనల్లీ వీఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ 50 kilometers. మొత్తం తగలబెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇదంతా. చందమామ ఎక్కడున్నావు? ఏ అద్దరా బాబు, మీరు దింపకుండా నా పర్లేదు, బ్లాగ్ చేసుకో. ఇప్పుడు మనం గ్రౌండ్ నుంచి 55 kilometers అబౌవ్ ద ఎర్త్ ఉన్నాం. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. వర్త్ ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్ అన్నీ దగ్గర నుంచి చూస్తున్నాం. ఆ ఫాగ్ చూసుకోవచ్చు మీరు. క్లౌడ్స్ అన్నీ అట్లా మూవ్ అవుతుంటే ఆ గ్రీనరీ, ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్ చాలా దగ్గర నుంచి చూస్తున్నాం. వేరే లెవెల్ ఉండే ఇది చూసుకోవచ్చు. దగ్గర నుంచే మనకు కొంచెం ముందుకెళ్తే మనకు ఆ మౌంటైన్స్ అవన్నీ తాకుతాయి. ఇంకా సన్ రైజ్ కాలేదు. వ్యూ పాయింట్ మాత్రం మెంటల్ ఉండే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో ఉంటాయని. వర్తే 11,000 13,000 పెట్టుకుని పైనకి కార్లు వేసుకొని రావడము, ఫొటోస్ దిగినాం. నెక్స్ట్ లెవెల్ వచ్చిన ఫొటోస్. సన్ మెల్లగా అందులోకి నుంచి వస్తుంది. చూడంగా తెల్లారిపోయింది. సన్ కూడా వచ్చేసింది. ఇంకా టైం వచ్చేసి 6:37 అవుతుంది. ఇంకా అంతే క్లౌడీగా ఉండే. సన్ నా వెనకాల ఉంది చూడండి, మెల్లగా వస్తుంది వెనకాలకించి. ఇది సర్ప్రైజ్. ఇది సన్ రైజ్ అయిపోయింది. చాలామంది వచ్చారు మాతో పాటు. అక్కడ ఒకళ్ళు క్యాంపింగ్ వేసుకున్నారు. పైన క్యాంపింగ్ వేసుకుంటే నైట్ బోన్ ఫైర్ అవన్నీ పెట్టుకుంటే బాగుంటుండే. ఇంకా దిస్ ఇస్ ద మార్నింగ్ వ్యూ ఆఫ్ మారేజ్మిల్లి లేకుండే. సో నైట్ వచ్చి అక్కడ స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ అవ్వగానే స్టార్ట్ అయిపోయినాం కిందికి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అది పుష్ప షూటింగ్ లొకేషన్ అవన్నీ వస్తాయంట. సో చూద్దాం. వీళ్ళైతారు బాబు. ఇప్పుడు ఇంకా తొక్కడు ఇప్పుడు, ఎందుకంటే వెహికల్ చూస్తాయి కదా. అరే పొద్దున అంటే ఒక్కడు ఉన్నాడు కదరా, ఇలాంటి టైంకి పట్టుకు రావాలి. కార్తీక్ ఒక స్టేట్ లో నడుచుకుంటుంది తీరా, ఎందుకంటే స్పీడ్ వెళ్ళిపోతాయి. పొజిషన్స్ ఉండాలి రా. ఒక్కనికి ఇప్పుడు ఒకడు ఉన్నాడా, వాని పక్కన ఉండండి, వాని వెనకాల ముంగట ఉండకండి. ఆఫ్టర్ మెనీ టేక్స్ ఫైనల్గా ఒక షారుఖ్ ఖాన్ రీల్ అయితే వచ్చింది. చాలా కష్టపడుతుండే వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం పెద్ద టాస్క్ మా వాళ్ళతో. మొత్తానికి అయితే అయిపోయింది. అది చూసుకోవచ్చు మీరు ఆ లొకేషన్. అక్కడే ఎక్కడో పుష్పది షూటింగ్ అయిందంట. మేబీ ఏ లొకేషన్ అదేదో ఉంటుంది కదా, ఎర్రచందనం రిలేటెడ్.
ఎట్ లాస్ట్ సన్ రైజ్ని అయితే చూసేసినాం, కిందికి వచ్చేసినాం. ఇప్పుడు ఇంకో ఇవే మేము తీసుకున్న వెహికల్సే. దీంట్లో ఇప్పుడు కిందికి వెళ్ళాలి 55 కిలోమీటర్స్ కిందికి. ఇప్పుడు మనం ఉన్న ఏరియా నుంచి కిందికి వెళ్ళడం. బ్రష్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, కానీ ఇక్కడ మధ్యలో ఆగినాం ఛాయ్ తాగుదామని. కాఫీ ప్యూర్ ఉంటుందండి ఇక్కడ. కాఫీ మా అవతారాలు మొత్తం అడవి మనిషిలాగానే మొత్తం డస్ట్ ఉండే ఆ రూట్లు మొత్తం. వాళ్ళేమో మొత్తం ర్యాప్ పోనిచ్చారు వెహికల్ని. చూసుకోవచ్చు దుమ్ము మొత్తం ఏంది జుట్టులో మొత్తం డస్ట్ పడిన ఉండే. హౌ ఇస్ యువర్ రైడ్ మ్యాన్? ఫైనల్ అయితే ఒక దగ్గర ఆగినాం. ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాం మారేడుమిల్లి నుంచి ఖమ్మంకి. అప్రాక్స్ ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు, కళ్ళు తాగుతున్నాం, చూపిస్తాం. కళ్ళు కళ్ళు సినిమాటిక్ వ్యూ పెడతా. అగ్గిపెట్ట మచ్చలేరు అదే అగ్గిపెట్ట లుంగేసుకోరా. పైన ఒక 20 లీటర్స్ ఏదో జీరుగా కల్లో ఏదో తీసుకుని ఉంటుంది. అది తీసుకొని కిందికి వచ్చి ఒక మంచి ప్లేస్ చూసుకొని తాగదామని. మా వాళ్ళు ఎప్పుడు కళ్ళు తాగలేదు పాపం. వాళ్ళు తాగిన కూడా అసలు కళ్ళు కాదు, అది ఏందో అసలు మాకు కూడా అర్థం. లొకేషన్ బాగుందని చెప్పి కూర్చున్నాం. మూమెంట్ స్టార్ట్ చేసేసినాం. ఎక్కడ నుంచి వచ్చారు శివ మీరు? మనం తెలుసా హైదరాబాద్ నుంచి వచ్చేసినాం. ఓకే, నెక్స్ట్ శామ్ని అడుగుదాం. శామ్ ఎలా ఉంది కళ్ళు టేస్ట్? ఒక నిమిషం కుమారవర్మని అడుగుదాం. మా గ్యాంగ్ లీడర్ కుమారవర్మ, ఎలా ఉంది కుమారవర్మ కళ్ళు? అయితే ఎలా ఉంది కళ్ళు? ఇగో అయితే అని కూర్చున్నాం. వాటర్ బాటిల్ పెట్టుకోర్రా, బాత్రూమ్ వస్తావు ఇప్పుడు వస్తావు నువ్వు అనుకుంటున్నావు. శివాబాయ్ గౌడ్ బోల్తే సర్వర్ ఇయర్ కళ్ళు సర్వర్. ఎట్లుంది బ్రో? ఘోరం ఉంది బ్రో. అదే మనకు అనిపించింది అది. కళ్ళు అమ్మవాడు నువ్వు వచ్చేయాలమ్మా. అందరూ కళ్ళు తాగుతున్నారు, కానీ ఈ బ్రో మాత్రం కళ్ళు తాగట్లేడు. ఈవెన్ దో ఇఫ్ ఫ్రమ్ గౌడ్స్ ఫ్యామిలీ. ఎందుకు బ్రో కళ్ళు తాగుతలేవు? ఓన్లీ ఆడు తాగుతాడు. ఇవన్నీ మనసారి దొరికే కళ్ళు కాదు, కల్తీలు. అంటే మేము ఇరుపుక్కలం దాటోళ్ళం అయితే నిజం. పిచ్చిపుక్కలం మేము దాటోళ్ళం అయితే. ఎవరెవరు సున్షిత్ అంటే సున్షిత్ డాగ్ లేడా? అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మారేడుమిల్లి అండ్ గుడిసె బ్లాగ్ పార్ట్ 2 అయిపోయింది. మొత్తం గుడిసె వ్యూ పాయింట్ అయిపోయింది, ఆ లొకేషన్ అయిపోయింది. కిందికి వచ్చినాం, ఆడ మిడిల్లో కాఫీ తాగినాం, కిందికి వచ్చి కళ్ళు తాగినాం, లొకేషన్ చూసినాం, ఫోటోలు దిగినాం, అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోవాలి. ఇంకా ఖమ్మంకి వెళ్ళి కార్స్ ఇచ్చేసి అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని చలో హైదరాబాద్. మంచిగా ఉండే టైం. ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రెండ్స్ అందరం కలిసి వేసిన ఫస్ట్ ట్రిప్ అనుకోండి. దగ్గరైనా హైదరాబాద్ నుంచి దగ్గరైనా కొంచెం చిల్లు ఉండే.